అందరికీ నమస్కారం. నా పేరు హరివిష్ణు వెంకటరమణ. ఇప్పుడు అందరికీ కూడా పొడి దగ్గు విడవకుండా అదే పనిగా వస్తూ ఉంటుంది. ఊపిరి ఆడకుండా దగ్గు వస్తూ ఉంటుంది. కఫం తెవడ శ్లేషము అంతా వస్తూ ఉంటుంది. ఊపిరితిత్తుల్లోంచి ఊపిరి ఆడదు. ఒక్కొక్కసారి ప్రాణం పోతున్నంత బాధగా ఉంటుంది. అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా యూరిన్ కూడా పాస్ చేసేసుకుంటారు. అటువంటి పొడి దగ్గు రాకుండా ఉండాలంటే మంచి హోమ్ రెమెడీ చెప్తాను. పూర్వం ఏం చేసేవారంటే దగ్గు వస్తే నాలిక మీద వాళ్తుంది. నాలిక పెరుగుతుంది అనమాట. నాలికి గ్యాప్ ఉండి గాలి వెళ్ళక దగ్గు అలా వస్తూ ఉంటుంది అనమాట. అది తగ్గాలంటే పూర్వం ఏం చేసేవారంటే నడినెత్తి మీద ఆయి పట్టు మీద ఒక అన్ని గుప్పుడు ఎంటికలు అలా తీసి అలా పైకి లాగేవారు. అప్పుడు రెండు ఖాళీ అయ్యి గొంతులో చక్కటి శ్వాస వచ్చేదన్నమాట. తర్వాత ఏం చేసేవారు, నల్ల జీడి ఉంటుంది కదా, దాన్ని అరగదీసి పుల్లకి దూది చుట్టి దాన్ని కొండనాలికి రాసేవారు. అరగ కొంచెం రోజు 3 సార్లు అలా రాస్తూ ఉంటే ఉపశమనం కలిగేది, దగ్గు తగ్గేది. తర్వాత మళ్ళీ దాల్చిన చెక్క కూడా నీళ్ళలో నానబెట్టి అరగదీసి పుల్లకి దూది రాసి దాని ఆ గంధం ఈ కొండనాలికి రాస్తా ఉండేవారు. అదొక రకం. ఇది కానీ అది కానీ ఏది చేసినా కూడా పొడి దగ్గు రాకుండా మనకి ఏమైందంటే అపకారం కలగకుండా చక్కటి హోమ్ రెమెడీ అనమాట. ఇది చేసి చూడండి. దగ్గు తగ్గుతుంది, ఆయాసం తగ్గుతుంది, బాగుంటుంది. అందరికీ నమస్కారం.